వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. బొరుగులు ఇవి ఎంచితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఏం చేయొచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఈ బొరుగులు వేయించే తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక బొరుగులు ఏరపంచి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసి ఇలా వేయించుకోవాలి. గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకొని కాస్త కలర్ చేంజ్ కావాలి. ఎప్పుడైనా ఎర్రగడ్డలు ఫాస్ట్గా వేయాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేసి వేయించుకోండి, లేదా కూరకు సరిపడా సాల్ట్ వేసి వేయించుకోండి. ఇప్పుడు పసుపు 2 టేబుల్ స్పూన్లు వేయాలి. ఇలా వేసి వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. కాస్త వేగాలి. ఇప్పుడు బొరుగులు వేసుకోవాలి. ఇలా బొరుగులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బొరుగులు మాడకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. వేగుతున్నాయి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బొరుగులు మొత్తం కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగుతున్నాయి చూడండి. ఇలా ఎంచుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి. బొరుగులు క్రిస్పీగా రావాలి. ఎలా రావాలి అనుకుంటే మీరు ట్రై చేయండి. బొరుగులు బాగా వేగితే క్రిస్పీగా వస్తాయి. బొరుగులను టచ్ చేసినా నగిలిన బొరుగులు క్రిస్పీగా సౌండ్ని ఇస్తాయి. ఇలానే బొరుగులు మొత్తం వేయించుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.